ఇంకెన్నాళ్ళు గాంధేయవాదం అంటూ శాంతి మంత్రం జపించుకుంటూ కూర్చుందాం. ఉగ్రవాదుల్ని అంతం చేద్దామంటూ పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇజ్రాయెల్ తరహాలో శత్రు దేశాన్ని చీల్చి చెండాడాలంటూ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో తిష్టవేసిన రోహింగ్యాలని వెనక్కి పంపించాలంటూ డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. అక్రమ వలసదారులను పంపించే బాధ్యత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులపై హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న సైనికులకు సలాం కొట్టారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత బలగాలు పాక్కు ధీటుగా బదులిస్తున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం ఉందన్నారు పవన్ కళ్యాణ్. Menace has to be completely eliminated. I think we have to be like we have to take a decisive action like Israel. I think that's the only way on to counter terrorism. మతం పేరడిగి మరీ మారణహోమం చేస్తుంటే చూస్తూ కూర్చునే రోజులు పోయాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. It's the only country for Hindus to live. And if you target within in Bharat also targeting Hindus as based on religion, I think what we have to do. దేశంలోకి హైదరాబాద్లోకి వలసొచ్చిన రోహింగ్యాలను వెనక్కి పంపాలన్నారు పవన్. మన మియాన్మార్ గొడవల వల్ల రోహింగ్యాస్ అందరు ఇక్కడికి వచ్చేస్తే వాట్ అబౌట్ ద లోకల్స్ హియర్? ఫర్గెట్ అబౌట్ హ్యూమనిటేరియన్ ఇష్యూస్. వాట్ అబౌట్ ద లోకల్? ఈవెన్చువల్లీ ఇట్ విల్ బికమ్ ఇట్ విల్ బికమ్ an issue here in future. That's the reason why every nation has to secure their own borders. They have to go for their own development because India is going big, India is getting better. That doesn't mean every country has to dump their citizens onto our nation. We cannot afford it. రోహింగ్యాల విషయంలో తెలంగాణ స్పీకర్ రేవంత్ రెడ్డి తన వైఖరేంటో చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్. Everyone has a responsibility, including the honorable CM of Telangana has a responsibility. They will do it anyhow. I don't have. గాంధేయ మార్గం సమస్యకు పరిష్కారం చూపదన్నారు జనసేన అధినేత. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్. టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు పవన్.